ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప వల్ల మనందరం క్షేమంగా, ఆరోగ్యంగా, ప్రతిరోజు సజీవంగా ఉండగలుగుతూ ఉన్నాం. నిజంగా మనం ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృప వల్ల మాత్రమే అయ్యున్నాము అని లేఖనం తెలియజేస్తుంది కదా. గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం మనం చూడగలిగితే, ఏలయనగా మనం ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు, మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు అని మోషే చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం మొర్రపెట్టినప్పుడల్లా కూడా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నాడు, అంటే చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయన నోరుండి మాటలాడలేనివాడు కాదు కానీ, చెవులుండి వినలేనివాడు కాదు కానీ, యోబు అన్నట్టుగా నా విమోచకుడు సజీవుడు అని చెప్పారు కదా. మనం నమ్మిన దేవుడు సజీవుడైన దేవుని కుమారుడు కదా. మరి సజీవుడైన ఆ దేవుడు ఎక్కడో పరలోకంలో ఉండి మీరు ప్రార్థన చేయండి అని చెప్పటం లేదు కానీ, ఆయన మనం మొర్రపెట్టినప్పుడల్లా కూడా ఇశ్రాయేలులకు చెబుతూ ఉన్నాడు. ఇశ్రాయేలులు ఎప్పుడు మొర్రపెట్టినా వాళ్ళ ఆహారం కావాలన్నా, నీళ్లు కావాలన్నా, ఒకవేళ రోగం తొలగించాలని ప్రార్థన చేసిన మొర్రపెట్టినప్పుడల్లా కూడా ఈ మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఇంకెవరికి సమీపంగా ఉన్నాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు సమీపంగా ఉండే దేవుడు. సమీపముగా అంటే అర్థం ఏంటి అంటే దగ్గరగా ఉండే దేవుడు. ఎంత దగ్గరగా అంటే చాలా దగ్గరగా, ఒక తల్లి కంటే, ఒక తండ్రి కంటే, ఒక బిడ్డ కంటే కూడా చాలా దగ్గరగా. మనం మొర్ర పెడితే చాలు, నాకు మొర్ర పెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు చెప్పినట్లుగా మనం మొర్ర పెడితే తప్పకుండా సహాయం చేసే గొప్ప దేవుడు మనకు సమీపంగా చాలా దగ్గరగా ఉన్నాడని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అదే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనం మనం చదవగలిగితే అక్కడ కూడా రాస్తాడు కదా. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూసారా, ఆయన ఎవరికి ఆసన్నుడు అంటే దగ్గరగా ఉంటాడు, ఎవరికి ఆయన సమీపంగా ఉంటాడు అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఎవరికి సమీపంగా ఉంటాడు అంటే నలిగిన హృదయం కలిగిన వారికి, విరిగిన హృదయము గల వారికి ఆయన ఆసన్నుడంట. నలిగిన హృదయము గల వారిని ఆయన రక్షిస్తాడు అంట. ఎవరైతే విరిగి నలిగి ప్రార్థిస్తారో, ఎవరిని హృదయాలు తెరవకుండా లేకపోతే పాపం మానకుండా ఒకవేళ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు కదా. దేవుడు విరిగి నలిగిన హృదయాలని అలక్ష్యం చేయనని, వారికి చాలా దగ్గరగా ఉంటారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దీనికి ఒక మాట మనం చెప్పుకోవాలంటే, పశ్చాత్తాపంతో ఎవరైతే ప్రభు వైపు చూస్తారో, దేవా నేను పాపిని, నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించండి అని ఎవరైతే హృదయపూర్వకంగా ఆయనకు మొర్ర పెట్టుకొని, దేవా నన్ను ఈ సమస్య నుంచి విడిపించు అని ప్రార్థిస్తారో తప్పకుండా వారికి ఆసన్నుడు అంట. ఆసన్నుడు అంటే అర్థం ఏంటి అంటే సమీపంగా, దగ్గరగా ఉంటాడంటే. ఎంత మంచి దేవుడో కదా. ఆయనేమో పరిశుద్ధుడు, మనం అపవిత్రులం, అయినా సరే మనకు దగ్గరగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మనకు దగ్గరగా ఉండాలంటే విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే 51వ అధ్యాయం కీర్తన గ్రంథం 17వ వచనం మనం చూడగలిగితే, ఒకసారి విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలుడు. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయవు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దావీదు పాపం చేశాడు, దేవుడి దగ్గర తన పాపాన్ని ఒప్పుకోవడం, ప్రభువా నన్ను కనికరించు అని ప్రార్థించడం, నన్ను తప్పించు అని ప్రార్థించడం మనం చూసాం. దేవుడు అలాంటి వారిని దృష్టించే గొప్ప దేవుడై ఉన్నారు. వారికి సమీపంగా ఉండడానికి ఇష్టపడతాడు. 85వ కీర్తన 9వ వచనం కూడా మనం చూద్దామా ఒక్కసారి. మన దేశంలో మహిమ నివసించినట్లు
ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉంది. అంటే ఆయన ఇచ్చే రక్షణ ఏమంటే మన దేశంలో మహిమ నివసించాలి అంటే, మన దేశం మహిమతో నింపబడాలి అంటే ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉంది. అంటే దేవుడిచ్చే రక్షణ మనం పొందుకోవాలంటే తప్పకుండా దేవుడికి మనం భయపడాలి. ఈ రోజున దేవుడికి భయపడి పాపం మానేస్తే, పాపానికి దూరంగా పారిపోతే యోసేపులాగా తప్పకుండా ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉంది. మొదట నేర్చుకున్నాం విరిగి నలిగిన హృదయాలకి సమీపంగా ఉంటాడని. రెండవది నేర్చుకుంటూ ఉన్నాం ఎవరైతే భయపడతారో, దేవునికి భయపడతారో, పరిస్థితులకు భయపడకుండా, అనారోగ్యాలకు భయపడకుండా, సమస్యలకు భయపడడం కాదు కానీ దేవునికి ఎవరైతే భయపడి విశ్వాసంతో ఆయన వైపు చూస్తారో తప్పకుండా ఆయన రక్షణ, ఆయన ఇచ్చే రక్షణ చాలా దగ్గరగానే సమీపంగా ఉందని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అదే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం, అలాగే కీర్తనల గ్రంథము 145వ కీర్తన 18వ వచనం మనం చూడగలిగితే ఒకసారి మనం చూద్దామా. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకండి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకోండి అని చెప్పడం మనం చూస్తున్నాం. ఆయన సమీపంగా ఉండే దేవుడు. దూరంగా ఉండి మీరు మీ మట్టుకు మీరు బ్రతికేయండి అని చెప్పడు కానీ, దూరంగా ఉండి మీ మానాన మీరు వెళ్ళిపోండి అని చెప్పడు కానీ, మనకు దగ్గరగా వస్తాడు, మనకు సమీపంగా ఉంటాడు. కాబట్టి ఆయన దొరికే కాలం అందే సమీపంగా ఉన్నప్పుడే, అంటే వాక్యం వినబడుతున్నప్పుడే, లేకపోతే ఈ లోకంలో మనం బ్రతికి ఉన్నప్పుడే ఆయనకు మనం దగ్గరగా రాగలిగితే మనల్ని పరలోక రాజ్యం చేర్చే గొప్ప దేవుడే అన్నాడు. 145వ కీర్తన 18వ వచనం కూడా మనం చూడగలిగితే, తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడంట. ఎవరికి సమీపంగా ఉన్నాడో మనం నేర్చుకుంటూ ఉన్నాం. విరిగి నలిగిన హృదయాలకి సమీపంగా ఉన్నాడంట, భయపడేవారికి సమీపంగా ఉన్నాడంట. మూడవది మనం నేర్చుకుంటూ ఉన్నాం ఏమనంటే, ఎవరైతే యథార్థంగా నిజంగా మొరపెడతారో వారికి సమీపంగా ఉన్నాడంటే, ఆ సమీపంగా ఉన్నాడు అని చెప్పడం మనం చూస్తున్నాం. అంటే నిజంగా పైపైన ప్రార్థన చేసేవారు కాదు కానీ హృదయపూర్వకంగా ఎవరైతే మొరపెడతారో తప్పకుండా వారి ప్రార్థన విని వారి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. తన పట్ల యథార్థంగా ఉన్నవారికి, నిజంగా మొరపెట్టే వారికి తప్పకుండా సమీపంగా ఉంటారని దేవుడు వాగ్దానం చేయడం మనం చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. తర్వాత 28 నుంచి 30 కూడా మనం చదువుదాం. 20వ వచనం చూద్దామా ఒక్కసారి. ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లా నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకున్నాడు. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా మనకు తెలుసు. సంసోను దెలీలా తొడల మీద ఒక బలవంతుడై ఉండి, నాజీరు చేయబడినవాడై ఉండి, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడి లోకంలోకి పంపిస్తే ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకుండా తనకి ఇష్టానుసారమైన మార్గంలో వెళ్ళిపోతూ సంబంధమైన క్రియలలో పాలుపంపులు పొందుతూ అనుకుంటున్నాడంట, దేవుడు ఇంకా నా దగ్గరే ఉన్నాడు, నాకు సమీపంగానే ఉన్నాడు, దేవుడు నన్ను ఎడబాయలేదు, ఫిలిష్తీయులు పడుతున్నారయ్యా అని దెలీలా చెప్పంగానే ఎప్పటి ఎట్లు విడజమ్ము కొందునని లేస్తున్నాడంట. కానీ అక్కడ రాయబడిన మాట, యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. అంటే దేవుడు అతనికి సమీపంగా లేడని, దేవుడు తనను వదిలిపెట్టేశాడనే విషయం గ్రహించలేదు. ఎందుకంటే దేవుడు పవిత్రుడు, పాపం ఉన్న చోట పరిశుద్ధుడైన దేవుడు ఉండలేడు. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ఆయన ద్వేషిస్తాడు. గనుక పాపంలో మునిగి తేలుతూ అతను అనుకుంటున్నాడు, దేవుడు నా దగ్గరే ఉన్నాడు, నాకు సమీపంగా ఉన్నాడని అనుకోవడం చాలా విడ్డూరమైన విషయం కదా. చూడండి, అధ్యాయము యెహోవా ఎడబాసనని అతనికి తెలియలేదంట. కానీ అదే అధ్యాయంలో మనం చూద్దాం 28వ వచనం, 16వ అధ్యాయం 28వ వచనం, అలాగే 29వ వచనం, 30వ వచనం మనం చదువుకుందామా ఒక్కసారి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునమని, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి
పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములను ఒక దాని కుడి చేత్తో ఒక దానిని ఎడమ చేత్తో పట్టుకొని నేనును ఫిలిష్తీయులు చనిపోదుమని కాగా అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనుల మీదను పడిపోయిందంట. మరణకాలమున అతను చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమునందు అతను చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయనను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సంసోను 28వ వచనంలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. విరిగి నలిగిన మనస్సు కలిగిన వారికి ఆయన సమీపంగా ఉంటారని వాగ్దానం చేశాడు కదా. పశ్చాత్తాపంతో, దేవా నువ్వు నన్ను ఎందుకు పంపించావో ఆ ఉద్దేశాన్ని మరిచి పాపం చేశానయ్యా, నన్ను కనికరించు నాయన, నన్ను క్షమించు తండ్రి, ఈ ఒక్కసారే నన్ను జ్ఞాపకం చేసుకో నాయన, ఇంకెప్పుడు ఇలా చేయని తండ్రి, దేవా ఈ 2 కన్నుల నిమిత్తము నన్ను పగ తీర్చుకొనమని నిజముగా మొర్రపెట్టే వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు కదా. ఆయనకు భయపడే వారికి ఆయన మహిమ, ఆయన రక్షణ సమీపంగా ఉన్నట్టుగా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో పశ్చాత్తాపంతో నలిగిపోతూ విరిగిపోతూ, నేను అనుకుంటాను అప్పటికే ఎన్ని రోజులైందో భోజనం చేసి, ఏమండి ఫిలిష్తీయులు అతనికి భోజనం కూడా పెట్టి ఉండరని నేను అనుకుంటూ ఉన్నాను. ఏమంటే 2 కన్నులు ఊడదీసేశారు కదా, భోజనం కూడా పెట్టుండరు. అప్పటికే చాలా నీరసమైపోయి ఉంటాడు, బలహీనమైపోయి ఉంటాడు. ఇంత బలవంతుడు ఏమండి ఇప్పుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను కనికరించిన ప్రార్థన చేయగానే ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 స్తంభాలను తడిమి చూచి పట్టుకొని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ప్రార్థనలు ఆలకించే గొప్ప దేవుడు సంసోనుకు సమీపంగా రావడం మనం చూస్తాం. సంసోన్ అయితే ఏమండి ఫిలిష్తీయులను చంపలేడు కానీ, సంసోన్ అయితే ఆ గుడిని పడగొట్టలేడు కానీ, ఒకప్పుడు బలవంతుడేమో కానీ ఇప్పుడు 2 కనులు ఊడిపోని భోజనం కూడా సరిగ్గా లేదు, చాలా నీరసంగా, మనసు నీరసంగా ఉంది, శరీరం నీరసంగా ఉంది. కానీ ఇలాంటి సమయంలో పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేయగానే దేవుడు సమీపంగా వచ్చాడు. ఎప్పుడైతే దేవుడు సమీపంగా వచ్చాడో ఆ గుడికి ఆధారంగా ఉన్న ఆ పట్టుకున్నాడు అండ్ పేరుకు సంసోను పడేసినట్టుంది. కానీ నేను అనుకుంటాను సాక్షాత్తు యెహోవా దేవుడే ఆ పని చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే జీవిత కాలంలో అతడు ఆ రోజు చంపిన వారి లెక్క జీవిత కాలంలో తను చంపిన వారి లెక్క కంటే చాలా ఎక్కువ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. దీని అంతటికీ కారణం ఏంటి అంటే, తన శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి ఇంత బలం ఎలా దేవుడు ఇచ్చాడు అంటే, దేవుడు సంసోనుకు సమీపంగా ఉన్నాడు. పశ్చాత్తాపము, విరిగి నలిగిన మనస్సు, అంత మాత్రమే కదా దేవుడికి భయపడే మనస్సు దేవుడిని సమీపంగా తీసుకొస్తుంది. దేవుడు నీకు సమీపంగా ఉండాలంటే నీ కుటుంబానికి సమీపంగా, నీ ఇంటిలో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి, నీకు దగ్గరగా ఉండాలి అంటే పాపమును ఆశించకుండా, పాపాన్ని వ్యతిరేకిస్తూ, పాపానికి దూరంగా పారిపోతూ ప్రభువుకు దగ్గరగా పరిశుద్ధంగా ఉండగలిగితే, విరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటే, అంటే మంచి మనసు, దీన మనసు, తగ్గించుకునే మనసు, అలాంటి మనస్సు మనం కలిగి ఉంటే విరిగి నలిగిన హృదయాలను ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు, వారికి దగ్గరగా వస్తాడు, సమీపంగా వస్తాడు, వారి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి మనందరం కూడా దేవుడు మనకు సమీపంగా ఉండేలాగా అలాంటి మనస్సు మనం కలిగి ఉందుముగాక. దేవుడి మాటలను దీవించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడు నాయన, మాకు సమీపంగా ఉండడానికి, మాకు దగ్గరగా ఉండి మా జీవితాల్లో అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్య కార్యాలు చేయడానికి నువ్వెంత ఆరాటపడుతూ ఉన్నావో దేవా, నువ్వు మాకు సమీపంగా ఉండేలాగా మా బ్రతుకులు, మా జీవితాలు పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండడానికి సహాయం చేయండి. విరిగి నలిగిన మనస్సు, మెత్తని మనస్సు మాకు దయచేయనాయన. ఏ విషయంలో గర్వం కానీ, ఏ విషయంలో అహం కానీ మాలో లేకుండా నీ కృప చూపించుము. నీకు భయపడ్డం మాకు నేర్పించుము. నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ సమీపంగా ఉంటానన్నావు కదా. సంసోను నిజంగా మొర్రపెట్టినప్పుడు దగ్గరగా వచ్చావు, అక్కడ అద్భుతం మీరే చేశారు నాయన. నువ్వు సమీపంగా ఉండేలాగా మేము కూడా
కూడా నిజమైన ప్రార్థన, పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన చేయడానికి మాకందరికీ సహాయం చేయము. చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము, ఆశీర్వాదాలతో నింపండి. నాయన ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వాదాలతో నింపండి. పనుల మీద, ప్రయాణాల మీద వెళుతున్న వారిని అయినా వారి ప్రతి పనిని సఫలం చేయండి, ప్రతి ప్రయాణాన్ని సఫలం చేయండి. ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో ఎగ్జామ్స్లో తోడుగా ఉండండి. ఇంటర్వ్యూలకు వెళుతూ ఉన్నారో వారికి సహాయం చేయండి. బాధల్లో ఉంటే అయినా వారికి విడుదల యేసు నామములో ప్రకటిస్తూ ఉన్నాం. నెమ్మది, సమాధానము ప్రతి కుటుంబానికి దయచేయము. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. ఇదే శ్రద్ధ, ఇదే ఆసక్తి చివరి వరకు మనం కొనసాగిద్దాం. అంత మాత్రమే కాదు, మీ కార్యక్రమం నచ్చుతూ ఉంటే చాలామంది ఇప్పటికే లైక్ చేస్తూ ఉన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, కామెంట్ పెట్టండి. మేము దీవించబడుతూ ఉన్నామని చాలామంది ఇప్పటికే కామెంట్స్ పెడుతూ ఉన్నారు. మిగతా వారు కూడా కామెంట్ పెట్టండి. తద్వారా మేము కూడా ఎంకరేజ్ చేయబడతాం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం 6 గంటలకు కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్.